హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము బొంబాయి చట్నీని ఎలా చేయాలో చూసేద్దాము. దోశలేకి కానీ, చపాతీలేకి కానీ, పూరీలేకి కానీ చాలా బాగుంటుందన్నమాట. ఈ చట్నీ చాలా సింపుల్గా, చాలా త్వరగా అయితే అయిపోతుందన్నమాట. మంచి టేస్ట్ అయితే వస్తుంది. మరి దానికోసం ఏమేమి కావాలో అయితే ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం అయితే ఒక ఆనియన్, ఒక టొమాటో, కొద్దిగా కరివేపాకు, ఒక పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కూడా తీసుకోవాలన్నమాట. శనగపిండి ఇప్పుడు నేనైతే ఒక గ్లాసు కొంచెం తీసుకున్నాను, చూపిస్తున్నాను చూడండి. అంత తీసుకొనేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా అయితే బాగా కలుపుకోవాలి. మరి ఎక్కువ నీళ్ళు పోసుకునేసి అయితే కలుపుకోకూడదు అన్నమాట. అక్కడ పెనంలో వేసిన తర్వాత అయితే మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఉండలు లేకుండా కలుపుకొనేసి అలా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకునేసి ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర అయితే వేసేస్తున్నాను. ఇక్కడ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేయాలి. ఇలా ఆనియన్స్ వేసుకునేసి బాగా వేయించుకోవాలన్నమాట. పచ్చిమిర్చి కూడా ఒకటి తీసుకున్నాం కదా, అది కూడా అయితే వేసేసాను. ఇలా బాగా కలుపుకొనేసి టొమాటో తీసుకున్నాం కదా ఒకటి, అది కూడా వేసేసుకొని కలుపుకుందాము. అది మగ్గేంత వరకు అయితే ఉనించుకోవాలి. కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాము. మరీ ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా అయితే సరిపోతుందన్నమాట. కొద్దిగా సాల్ట్ అయితే ఒక స్పూన్ అయితే వేస్తున్నాను సాల్ట్. ఇలా అన్నీ వేసేసుకొని అయితే కలుపుకుందాము. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి మంట. ఇలా బాగా కలుపుకొని టమాటో మగ్గేంత వరకు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుందాము. ఇలా మీడియం ఫ్లేమ్లో ఇలా మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ చూసుకుందాము మగ్గిందో లేదో. టొమాటో అయితే త్వరగా మగ్గుతుంది, ఎక్కువ అయితే టైం అవసరం లేదు. ఇప్పుడైతే మూత తీసేసి చూసేద్దామన్నమాట. మగ్గిందనమాట. ఇప్పుడైతే మనం శనగపిండిని కలుపుకున్నాం కదా, అదైతే వేసేసుకుందాము. మంటనైతే సిమ్లో పెట్టుకొని అయితే వేసుకోండి. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొనేసి వాటర్ అయితే పెట్టుకోండి మీరు కరెక్ట్గా. ఎందుకంటే వాటర్ పట్టేలోపు మీరు ఇక్కడైతే ఉండలు కట్టేస్తుంది. సో ఇలా వేసిన వెంటనే ఇలా కలిపేసి అయితే వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను నేను. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు కడుతుంది కదా, కాబట్టి ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. ఇలా కలుపుకొనేసి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి మంట. లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి ఇలా బాగా కలుపుకొని సాల్ట్ మీకు సరిపడిందా లేదా చూసేసుకొనేసి వేసుకోండి. ఇక్కడ నేనైతే ఇంకా కొన్ని అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేశాను, ఎందుకంటే నాకు చట్నీ కొంచెం ఎక్కువ కావాలనిపించింది, అందుకే అయితే చేశాను అనమాట. సాల్ట్ అయితే చూసేసుకొనేసి మళ్ళీ అయితే వేసుకోండి. మనం వాటర్ ఎక్కువ వేసాం కాబట్టి సాల్ట్ తగ్గిపోతుంది కదా, అందుకనేసి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొనేసి బాగా కలుపుకోవాలన్నమాట. మీరు అలానే వదిలేకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 8 మినిట్స్లో లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. చట్నీ అయితే రెడీ అయిపోతుందన్నమాట. చూడండి, ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుకోవాలన్నమాట, లేదంటే అడుగంటుతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. త్వరగా అయిపోతుంది, చాలా ఈజీ కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. రాయలసీమ స్పెషల్ అనమాట. దోశ మీద కారము, అలా పప్పల పొడి, ఇలా చట్నీ అయితే బాగా వేసేసి తినేస్తారనమాట. దోశకి పట్టించేసి చాలా బాగుంటుంది ఈ చట్నీ. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర చల్లుకునేస్తాము. తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. మరి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో అయితే నాకు చెప్పేయండి. ఇప్పుడైతే బౌల్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి ఎంత బాగా ఉందో, చాలా టేస్ట్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.